హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే బొబ్బట్లు అండి. నార్మల్గా మనం మైదా పిండితో బొబ్బట్లు చేస్తూ ఉంటాం కదండి. ఈరోజు గోధుమ పిండితో బొబ్బట్లు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఈ బొబ్బట్లు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు మైదా పిండితో చేసినా గోధుమ పిండితో చేసినా టేస్ట్ అనేది బాగా ఉంటుంది, సాఫ్ట్గా వస్తాయి బొబ్బట్లు అనేటివి. గోధుమ పిండితో బొబ్బట్లను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో 1 కప్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకోవాలి. కొలతలన్నీ నేను చూపించే పద్ధతిలో ప్రిపేర్ చేసుకోండి. పర్ఫెక్ట్గా బొబ్బట్లు అనేటివి వస్తాయి. నేను ఇక్కడ 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటే 1/2 కప్పు వరకు వాటర్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసి తీసుకున్నాను. నేను తీసుకున్న పిండికి వాటర్ అనేటివి నేను చూపించే పద్ధతిలో తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బంకగా అతుకునేంత వరకు పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. మీరు ఆయిల్కి బదులుగా నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నెయ్యి తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని పిండిలో నెయ్యి అనేది అబ్జర్వ్ అయిపోయేంత వరకు పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే బొబ్బట్లు అనేటివి అంత సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకోవాలి. మనం మైదా పిండితో చేస్తే పసుపు వేయాల్సిన పని లేదండి. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి బొబ్బట్లు ఇందులో పసుపు వేస్తే కలర్ఫుల్గా కనిపించడం కోసం పసుపుని వేస్తున్నాను. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని కలుపుతున్నాను. ఈ పసుపుని పిండిలో కూడా వేయచ్చండి. నేను ఇక్కడ ఈ పిండి కలుపుకున్న తర్వాత పసుపు వేస్తే ఈ పసుపు మొత్తం ఈవెన్గా కలుపుకోవచ్చు కాబట్టి నేను పసుపుని వేసి ఇలా కలుపుతున్నాను. పిండిని మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి కాబట్టి మనం ఈ విధంగా స్మూత్గా అయ్యే విధంగా కలుపుకోవాలి. మీకు గనక చేతికి పిండి అతుక్కుంటుంది అని అనిపిస్తే లైట్గా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. ఎంత సాఫ్ట్గా అయిందో కదా ఈ పిండిని ఇప్పుడు మనం మూత పెట్టి ఈ చపాతీ ముద్దని ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఈ విధంగా పిండిని నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేద్దాం. ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి. ఇందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు శనగపప్పుని తీసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని 2 to 3 టైమ్స్ వరకు బాగా నీట్గా కడగాలి. ఇలా కడిగిన తర్వాత 1 కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపు, చిటికెడంత సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం తీసేసి చూద్దాం. పప్పు అనేది చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఈ విధంగా లైట్గా పలుకుగా ఉన్న ఓకే. ఇలా ఉడికించుకున్న దాన్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని ఇలా పప్పుని ఆ వాటర్ని సపరేట్ చేసుకోవాలి. పప్పు చూసారు కదండి పలుకుగా ఉండాలి, మరీ సాఫ్ట్గా ఉడికించుకోకూడదు. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లోకి పప్పుని వేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదండి, వాటిని పడేయకుండా మనం పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి, ఎందులోకైనా కర్రీస్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ పప్పుని మిక్సర్ జార్లోకి వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేటప్పుడు ఎక్కడ కూడా పలుకు ఉండకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వాటర్ని అస్సలు వేయకుండా మిక్సీ పట్టుకోండి. చూసారు కదండి ఈ విధంగా స్మూత్గా అయ్యే విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన ఉంచుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి, శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు బెల్లాన్ని తీసుకోవాలి.
ఈ విధంగా తురుముకొని ఆ ప్యాన్లోకి వేసేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. ఆ పప్పుని ఇందులో వేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూనే ఉంటే అడుగున బెల్లం ఉంది కదండి, అది కరిగి పప్పులోకి మిక్స్ అవుతుంది. ఇలా మిక్స్ అయ్యే అంతవరకు కలుపుతూనే ఉండాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయలేదండి, మీరు కావాలంటే యాలకుల పౌడర్ని వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు ప్యాన్కి స్టిక్ అవుతుంది. ఇలా మీకు అవద్దు అని అనుకుంటే మధ్య మధ్యలో నెయ్యిని వేస్తూ కలుపుకోవచ్చు. స్టిఫ్ అవ్వకుండా ఉండడం కోసం నెయ్యిని వేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు ఒక 5-10 నిమిషాలకి ఇది ఒక ముద్దలా ఫామ్ అవుతుంది. ఇలా ముద్దలా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా ముద్దలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీనిని ఇప్పుడు కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా కొద్దిగా లైట్గా చల్లారితే ఇది లైట్గా గట్టి పడుతుందండి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఇప్పుడు చేయికి నెయ్యినైనా ఆయిల్ అయినా అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పూర్ణాన్ని తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో బాల్స్ని చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మీకు ఇలా ఎన్ని కావాలంటే అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకొని బొబ్బట్లను చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉంటుంది కదండి ఈ పూర్ణం అనేది, దీన్ని ఇప్పుడు స్టోర్ చేసుకొని ఒక 15 డేస్ వరకు మనం ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాల్స్ని చేసుకున్నాం కదండి, అది పక్కన ఉంచేసి ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని తీసుకోవాలి. ఇలా పెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కాల్చి చల్లార్చిన నెయ్యిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా బాల్స్లా చేసుకోవాలి. మనం పూర్ణం బాల్స్ చేసుకున్నాం కదండి, ఆ బాల్స్ కన్నా లైట్గా కొద్దిగా ఎక్స్ట్రాగా పిండిని తీసుకొని బాల్స్ని ప్రిపేర్ చేసుకొని ఇలా ఫ్లాట్గా చేసుకోవాలి. ఇలా ఫ్లాట్గా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ పూర్ణం ముద్దని ఇలా మిడిల్లో సెంటర్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పూర్ణం ముద్ద చుట్టూ పిండిని మొత్తం పూర్ణం చుట్టూ కవర్ చేసేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత పైన ట్విస్ట్ చేస్తూ ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి. దీన్ని రౌండ్ షేప్లో వచ్చే విధంగా ప్రెస్ చేసుకోవాలి. మీకు ఇలా చేయడం రాకపోతే చపాతీ కర్ర ఉంటుంది కదండి, దాంతో అయినా రోల్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా విరిగిపోదు, అలాగే చెదిరిపోకుండా ఉంటుంది. ఇలా విరిగిపోకుండా ఉండాలంటే మనం పూర్ణాన్ని అయినా చపాతీ ముద్దనైనా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక చేతిలోకి తీసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనాన్ని పెట్టుకోవాలి. ఇది బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఇలా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బొబ్బట్టుని వేసేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బొబ్బట్టుని కాల్చుకోవాలి. దీనిపైన ఇప్పుడు నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని 2 వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా 2 వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా బొబ్బట్లను కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. అంతే అండి, బొబ్బట్లు అనేటివి రెడీ అయినట్టే. ఇవి మనం పాకంలో ప్రిపేర్ చేసాం కదండి పూర్ణాన్ని, ఇది ఒక 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.